హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలీవుడ్ ప్రపంచం. ఈ వీడియోలో మనం దురంధర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దురంధర్ ఒక ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లర్. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీతో పాపులర్ అయిన దర్శకుడు ఆదిత్య ధర్ దురంధర్ సినిమాతో మరోసారి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అందించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించగా అక్షయ్ ఖన్నా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. సంజయ్ దత్, ఆర్ మాధవన్ మరియు అర్జున్ రాంపాల్ వంటి యాక్టర్స్ కూడా తమ పాత్రలో మెప్పించారు. యాక్టర్స్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక సూపర్ స్పై పాత్రలో నటించిన రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ రోల్లో యాక్ట్ చేశాడు. హీరో క్యారెక్టర్ ఈజ్ ఏ హైలీ అబ్జర్వెంట్ మ్యానిపులేటర్. చాలా తెలివిగా చేస్తాడు చేసే పనులన్నీ. ఇక అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. హీరో లెవెల్లో క్యారెక్టర్ డిజైన్ ఉంది. అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ పాత్రలో తన యాక్టింగ్తో ఎరగతీశాడు. అక్షయ్ ఖన్నా యాక్టింగ్ సినిమా రేంజ్ని పెంచి కొన్ని చోట్ల రణ్వీర్ సింగ్ను మించి ఉన్నాయని కొందరు మూవీ క్రిటిక్స్ అంటున్నారు. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సారా అర్జున్ కూడా బాగా నటించింది. తన మేకప్ రియలిస్టిక్గా ఉంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ మనకు ఆ ఫీలింగ్ ఎక్కడా రాదు. చాలా న్యాచురల్గా ఉంటాయి సీన్స్. షీఈ్ ఏ యంగ్ అడల్ట్. ఇన్ఫ్యాక్ట్ అదే పాయింట్ని మూవీలో కూడా అడ్రస్ చేశారు. దీనివల్ల మనకు సీన్స్ బాగా వచ్చాయి. మేకప్ అయితే ఆల్ యాక్టర్స్ లుక్డ్ వెరీ న్యాచురల్ అండ్ ఆథెంటిక్. ఇప్పుడు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వద్దాం. స్పై యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్తో స్టోరీ నడుస్తుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం చాలా బాగుంది. ఆయన స్పై జానర్ను వాస్తవికతకు దగ్గరగా టెన్షన్ క్రియేట్ చేస్తూ చూపించారు. మూవీ చూశాక డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈజ్ ద రియల్ దురంధర్ అనిపిస్తుంది. దురంధర్ అంటే స్కిల్డ్ పర్సన్ అని అర్థం. ఉరి మూవీలా ఈ మూవీలో కూడా చాప్టర్స్ ఉంటాయి, 8 చాప్టర్స్. కథలోకి వెళ్తే ల్యారీలోని అండర్వరల్డ్లో జరిగే గ్యాంగ్ వార్స్ మరియు రణ్వీర్ క్యారెక్టర్ యొక్క డేంజరస్ మిషన్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుంది. అదేంటో డైరెక్ట్గా నేను చెప్పను, కానీ స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. ఫస్ట్ చాప్టర్లో ఏరోప్లేన్ నెగోషియేషన్ సీన్తోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. మాధవన్ సీన్ ఈజ్ వెరీ గ్రిప్పింగ్. తర్వాత ఆపరేషన్ దురంధర్ స్టార్ట్ అవుతుంది. ల్యారీకి ఆఫ్ఘన్ రూట్ నుంచి వస్తాడు మన హీరో రణ్వీర్ సింగ్. అతను ఒక అండర్ కవర్ ఇండియన్ ఏజెంట్ హంజా అలీ మజారీ పేరుతో కరాచీ మాఫియా ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. తర్వాత మన వాడు ఎందుకు వచ్చాడో ఆ పని జరగడం కోసం అక్కడ వాళ్ళతో కలిసిపోయి ఇంకొన్ని పనులు చేసి గ్యాంగ్స్టర్ అవుతాడు. ఈ చిత్రం ఒక సాధారణ స్పై థ్రిల్లర్ కంటే కూడా మాఫియా షేడ్స్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఆదిత్య ధర్ ఈ జియో పాలిటిక్స్ ప్రపంచాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే స్టోరీ రాశాడని స్పష్టంగా తెలుస్తుంది. Almost everything in the movie is connected to concurrent situations that happened in India, and everything is connected indirectly. పర్ఫెక్ట్ జియోపాలిటిక్స్ అట్మాస్ఫియర్తో మంచి వరల్డ్ బిల్డ్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీలో జరిగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ గతంలో న్యూస్లో చూసిన రియల్ ఇన్సిడెంట్స్. అందువల్ల ఆ ఎమోషన్ మూవీ చూస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. మన హీరో తెలివిగా అక్కడికి వెళ్ళి ఎలా తన టార్గెట్స్ను రీచ్ అయ్యాడు అన్నదే మూవీ. ఫైట్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. మన వాళ్ళు డేంజర్లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్లో హీరో బాధపడతాడు, కానీ పైకి మాత్రం ఎవ్వరికీ దొరకకుండా మేనేజ్ చేస్తాడు. రణ్వీర్లో ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్ మనకు క్లియర్గా తెలుస్తుంది. హీరో ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేయడానికి ఉండదు. మనం ఏదో లైవ్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ మూమెంట్లో హీరో ఏం చేయడానికి లేదు. అయితే తర్వాత వాళ్లను తెలివిగా వేసేస్తాడు. వార్ 2, టైగర్ 3లా ఫేక్గా కాకుండా సీన్స్ అండ్ ఫైట్స్ న్యాచురల్గా ఉన్నాయి. యానిమల్ మూవీ లెవెల్లో ఫైట్స్ ఉన్నాయి. ఇక మీకు ఏమాత్రం జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది న్యూ ఇండియా. అవసరమైతే తిరిగి కొట్టడానికి శత్రు దేశాల లోపలికి కూడా బోర్డర్ దాటి వెళ్తుంది అన్న మీనింగ్తో మన కోసం విదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసే సాహసాలకు సెల్యూట్ చెప్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఆపరేషన్ దురంధర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పోస్ట్ క్రెడిట్ సీన్లో మార్చ్లో రాబోయే సీక్వెల్ గురించి టీజర్ ఉంది. ఇప్పుడు ప్లస్ పాయింట్స్. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ విషయానికి వస్తే సినిమా అంతా హై అడ్రినలిన్, హై ఆక్టేన్, రియలిస్టిక్ యాక్షన్ సీన్స్తో నిండి ఉంది. రివెంజ్ ఫైట్ సీన్ ఒకటి చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. ఫిజిక్స్ రూల్స్ ఆర్ ఆల్సో ఫాలోడ్. ఈవెన్ లో లెవెల్ థగ్స్ కూడా డేంజరస్గా కనిపిస్తారు ఈ మూవీలో. ఇంజరీస్ ఫీల్ న్యాచురల్ అండ్ రియల్, అండ్ దే క్రియేట్ ఇంటెన్సిటీ అండ్ టెన్షన్. టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే వికాస్ నౌలకా స్క్రీన్ ప్లే, శాశ్వత్ సచ్దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది. ఇక కలర్ గ్రేడింగ్ అద్భుతం, చాలా బాగా చేశారు. మనల్ని ఆ అట్మాస్ఫియర్లోకి ఫాస్ట్గా తీసుకెళ్తుంది. స్టోరీ క్లియర్గా, గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. క్యారెక్టర్స్ మధ్య స్టేక్స్ అండ్ డేంజర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. హాలీవుడ్ లెవెల్ టేకింగ్ అసలు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మరియు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక మ్యూజిక్ అండ్ సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. సాంగ్ ప్లేస్మెంట్ బాగా చేశారు. సో సిచ్యువేషన్కి మ్యాచ్ అవుతాయి సాంగ్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే నిజంగా ఏం లేవు. కాకపోతే రన్ టైం. సినిమా లెంత్ దాదాపు 3 hours 34 minutes.
ఇంటర్వెల్ 2 అవర్స్ తర్వాత వస్తుంది. దానివల్ల మూవీ లాంగ్ అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే గుడ్ వరల్డ్ బిల్డింగ్ వల్ల నాకైతే ఈ మూవీ ఇంకా షార్ట్ అని అనిపించింది. ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిటింగ్. వార్ 2, పఠాన్, టైగర్లో ఎంతసేపు మన వాళ్ళని నెగిటివ్గా విలన్స్గా చూపిస్తారు, కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది. ఈ మూవీ వాళ్ళందరికీ ఒక చెప్పుదెబ్బ లాంటిది. తెలుగులో ఈ మూవీని డబ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, కానీ హిందీలో కూడా అర్థమవుతుంది. ఇక వైలెన్స్, ఈ మూవీలో వైలెన్స్ అయితే కొంచెం ఉంటుంది. యానిమల్ మూవీ లెవెల్లో సీన్స్ ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక మీరు ఆల్రెడీ న్యూస్లో చూసినవి కొన్ని ఉంటాయి, ఎందుకంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు కాబట్టి. హానెస్ట్గా చెప్తున్నాను, నాకైతే మైనస్ పాయింట్స్ ఏం లేవు. యాజ్ ఎ కాన్స్టెంట్ హాలీవుడ్ మూవీ వ్యూవర్, ఐ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. దిస్ ఈజ్ హౌ ఎ స్పై ఫిల్మ్ మస్ట్ బి మేడ్ అనేలా ఉంది ఈ సినిమా. మీరు టాప్ న్యూస్ ఆర్టికల్ వెబ్సైట్స్లో వచ్చిన క్రిటిక్స్ రేటింగ్స్ చూడండి. కోయిమోయ్ 4/5, న్యూస్ 18 4/5, ఫిల్మీ బీట్ 4/5, ఫిల్మ్ఫేర్ 3.5/5, టైమ్స్ ఆఫ్ ఇండియా 3.5/5, ఫస్ట్ పోస్ట్ 3.5/5, బాలీవుడ్ హంగామా 3/5, ఏబీపీ దేశం 3/5, ఫిల్మీ ఫోకస్ 3/5 అండ్ ఎన్డీటీవీ 3/5. తెలుగులో బార్బెల్ బిర్యానీ అనే ఛానల్లో కూడా ఈ మూవీ బాగుంది అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎలా ఉందో. హాలీవుడ్ మూవీస్ చూసే నాలాంటి వాళ్లకు మరియు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు తెలుగు, హిందీ మూవీ రివ్యూస్ నేను చేయకూడదు అనుకున్నా, కానీ ఈ సినిమా నాకు బాగా నచ్చింది, సో ఈ వీడియో చేస్తున్నా. ఓవరాల్గా దురంధర్ ఒక భారీ అంబిషియస్ స్పై మూవీ, బాగా తీసిన యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మీకు స్పై స్టోరీస్, గ్యాంగ్స్టర్ స్టోరీస్ మీకు నచ్చితే రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటన కోసం ఈ సినిమాని థియేటర్లో ఖచ్చితంగా చూడొచ్చు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఈ మూవీ ఇప్పటికే 2 రోజుల్లో 58 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఫ్యూచర్లో కూడా ఈ మూవీ గురించి చాలామంది ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. టెక్నికల్గా అంత బాగుంది ఈ సినిమా తీయాలి అంటే ఇలా తీయాలి అనేలా ఉంది. రన్ టైం కొంచెం ఎక్కువ అయినప్పటికీ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా ఇంకా ఉంటే బాగుండేది అని అనిపించింది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బాలీవుడ్ హ్యాస్ ఫైనలీ మేడ్ ఏ సూపర్ హిట్ మూవీ. మరి ఫ్రెండ్స్, మీరు దురంధర్ మూవీ చూసారా? మీ స్పాయిలర్ ఫ్రీ ఒపీనియన్స్ను కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ బటన్ను క్లిక్ చేయండి మరియు మరిన్ని హానెస్ట్ హాలీవుడ్ అండ్ హాలీవుడ్ లెవెల్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ కొత్త ఛానల్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి జెన్యూన్ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెల్యూట్ టు అన్నోన్ అండ్ అన్సంగ్ హీరోస్. జై హింద్.